హలో అందరికీ వెల్కమ్ టు షాపింగ్ సిరీస్ 10. రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ జరిగినాయి కదా, అప్పుడు నేను ఒక ల్యాప్టాప్ తీసుకున్నానండి, సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 i5 సిరీస్. సో ఏదైనా ఎలక్ట్రిక్ ఐటమ్ మనకు డెలివరీ అయినప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీగా వస్తుందండి. సో అలా డెలివరీ వచ్చినప్పుడు మనం కొన్ని చెకింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అవుటర్ ప్యాకేజింగ్ సీల్డ్ ఉందా లేదా చెక్ చేయాలి. అది ఖచ్చితంగా సీల్డ్ ఉండాలి, ఓపెన్ చేసినట్టు ఉంటే కనుక తీసుకోకూడదు. ఇన్సైడ్ మెయిన్ ప్రొడక్ట్ సీల్ కంపల్సరీ సీల్ ఉండాలండి, మన ముందే అతను ఓపెన్ చేయాలన్నమాట. అది కానీ ఓపెన్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఆ తర్వాత ల్యాప్టాప్ని ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకుంటున్నాను, అంటే డెంట్స్ క్రాక్స్ ఉన్నాయో లేదో అతనికే ఇచ్చారనమాట చెక్ చేయమని చెప్పి. సో అతను మొత్తం క్లియర్గా చెక్ చేశాడు. సో నీట్గా పేపర్ స్క్రీన్ అంతా వచ్చింది. సో న్యూ ప్రోడక్ట్ అని అర్థమైపోతుంది అనమాట. సో అతను నీట్గా చెక్ చేసిన తర్వాత నేను కూడా ఒకసారి చెక్ చేసుకున్నానండి, డెంట్స్ క్రాక్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి. సో నేను ఈ ల్యాప్టాప్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఈ బడ్జెట్లో i5 సిరీస్ అండర్ 40,000 లేదు. అలాగే సామ్సంగ్ అంటే తెలుసు కదా, దాని ఆఫ్టర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేను అందుకే సామ్సంగ్ కోసం వెళ్ళాను. ఈలోగా మా బాబు వచ్చేసాడనమాట. సో అతను అంతా చెక్ చేసి నాకు ఇచ్చాడండి, ఒకసారి చెక్ చేసుకోమని. మనం రష్ అయ్యి ఓటీపీ అస్సలు షేర్ చేసుకోకూడదు. సో నేను ల్యాప్టాప్ ఛార్జర్ కూడా ప్రాపర్గా వచ్చిందా లేదా, ఐటమ్స్ ఏమైనా మిస్ అయినా లేదా చెక్ చేసుకుంటున్నాను. ఇంతకుముందులాగా బల్కీ ఛార్జెస్ రావట్లేదండి, ఇప్పుడు నీట్గా పోర్టబుల్ ఛార్జెస్ వస్తున్నాయి. మన మొబైల్ ఛార్జెస్ లాగే సి టైప్ ఛార్జర్ ఇచ్చాడు. సో ఈజీ టు క్యారీ అనమాట. ల్యాప్టాప్ ఆన్ చేసి చూద్దామని ఆన్ చేశాను, ఆన్ అవ్వలేదు. ఈ లోపల మా బాబుని ఛార్జింగ్ పెట్టమని చెప్పాను. సో ఛార్జర్ కూడా వర్క్ అవుతుందో లేదో అర్థమైపోతుంది. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ఛార్జింగ్ టడా ఇట్ ఓపెన్ అయిందండి. సో ఇట్ ఈస్ వర్కింగ్. సో నేను ఆఫ్ చేసి ఆన్ చేసి చూశాను స్క్రీన్ ఓపెన్ అవుతుందా లేదా. ఇది ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్తో వస్తుంది కాబట్టి రెడీ టు యూజ్ అనమాట. సో ల్యాప్టాప్ ఈజ్ వర్కింగ్ అండి. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ఛార్జర్ వర్క్ అవుతుందా లేదా, స్టార్ట్ అవుతుందా లేదా, డెంట్స్ క్రాక్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అతనికి ఓటీపీ షేర్ చేయాలండి. తొందరపడి ఓటీపీ షేర్ చేస్తే మనకి మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తే కనుక రీప్లేస్మెంట్ అలాంటివి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇది మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత నేను ఓటీపీ అతనికి షేర్ చేసేసాను. ఈ లోపల మా బాబు దీన్ని బ్రౌజ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఇది ప్యూర్ అల్యూమినియం బాడీ అండి, 360 degrees రొటేటబుల్ లిడ్ మనం కంప్లీట్గా బ్యాక్ కూడా చేసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను కొన్నప్పుడు నాకు 40,000లో వచ్చింది, కానీ ఇప్పుడు ప్రెజెంట్ రేట్ అది 53,000 వరకు ఉంది. ఆఫ్టర్ ద 1 day సేల్ అండి, సెకండ్ డే బిగ్ బిలియన్ సేల్కే 4,000 డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఎవరైనా కొనాలి అనుకుంటే ఫస్ట్ డే కొనుక్కోవాలి. తర్వాత దీని సౌండ్ కూడా చాలా బాగుందండి. ఇది డాల్బీ అట్మాస్ స్పీకర్స్తో వచ్చిందనమాట. కెమెరా క్వాలిటీ కానీ అలాగే డిస్ప్లే కానీ చాలా బాగుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే, మనం ఎంతసేపు అయినా స్క్రీన్ వాచ్ చేసినా కళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 2 స్పీకర్స్ ఇచ్చారు. టైపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్గా ఉందండి. కాన్స్ వచ్చేసరికి ఒకటేనండి, కాంట్ అప్గ్రేడ్ ర్యామ్ మనం అప్గ్రేడ్ చేసుకోలేమన్నమాట. అదర్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, గో ఫర్ ఇట్ అండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. బాయ్ బాయ్.